అన్ని అడ్జస్ట్ చేసుకోండి. కోడిగుడ్లు వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు చూడండి, ఆ ఉల్లిపాయలు, ఆ చిక్కదనం అంతా పర్ఫెక్ట్. కోడిగుడ్లు ఉడికించుకున్నాను. ఈ కోడిగుడ్లను కూడా ఎక్కువసేపు ఉడికించకూడదు. దీన్ని 7-8 నిమిషాల పాటు ఉడికిస్తేనే లోపల సొన మంచి ఎల్లోగా ఉంటుంది, బాగుంటుంది. చాలామంది స్టవ్ మీద పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడికిస్తారు. తర్వాత కోడిగుడ్లు మనం తీస్తే వాసన వస్తూ ఉంటాయి. అంతేకాకుండా లోపల పచ్చ సొన పైన డార్క్ రిండ్ వస్తుంది. ఈ కోడిగుడ్లని ఇందులో వేసేద్దాం. ఈ వేసిన తర్వాత దీన్ని ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు, ఎందుకంటే కోడిగుడ్డు లోపలికి ఏం టేస్ట్ వెళ్ళదు. కోడిగుడ్డు ఈ పులుసులో మనం వేసుకొని ఇలా పగలు కొట్టి తింటుంటే అప్పుడు ఆ టేస్ట్ కాంబినేషన్ నోట్లో వెళ్ళిన తర్వాత ఇలా బర్స్ట్ అవుతుంది, మంచి ఫ్లేవర్స్. కొత్తిమీర అంతే, రెడీ రెడీ రెడీ. నా ఈ కోడిగుడ్డు పులుసు రెడీ. ముద్దపప్పు రెడీ.